ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కంటిన్యూ అయినా హర్ముజ్ జలసంధి తెరవకపోయినా చమురుకు ఢోకా లేదంటోంది భారత్. మన దేశంలో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయని లెక్కలు వేసి మరీ చెప్పింది. 40 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని లెక్కలు వేసి మరీ చెప్పింది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అమెరికా 4-5 వారాలు దాడులు తప్పవని హెచ్చరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు భారత్లో కూడా చమురు కొరత తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటి పరిస్థితి రాదని, కావాల్సినంత చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. భారత్ దగ్గర ప్రస్తుతం 100 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. భారతదేశ ముడి చమురు సరఫరాలో 60% హర్ముజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా వస్తుంది. కేవలం 40% సరఫరాలే ఆ కారిడార్ ద్వారా వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు, ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులతో కలిపి 3 నుంచి 4 వారాల వరకు సరిపడే ముడి చమురు నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరా విషయంలో కూడా భారత్ సేఫ్ జోన్లో ఉందంటున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. చమురు మంత్రిత్వ శాఖ, చమురు మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలపై చర్చిస్తున్నాయి. అవసరమైతే రష్యా నుంచి మరింత ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చని వర్గాలు సూచించాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రష్యా ముడి చమురు దిగుమతులపై పరిమితుల అంశం ఉన్నప్పటికీ గత ఒప్పందాల ప్రకారం సరఫరాలు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తూ ప్రజల్లో అనవసర భయాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు, వ్యూహాత్మక నిల్వలు ఉండటంతో ఇంధన సంక్షోభం మాటే అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.